ఏం మాట మాట్లాడుతామ్మా నేను ఒక్క మాట ఇట్లా తోలులోనే తప్పు పోయింది కట్టమైతే కడకడాల్సిందేమో నేను పండితా అని ఫలమిత్తా అట్ట పండు ఫలం అన్ని అని ఎట్లా జారిపోయింది ఇది 9 పట్టింది సరి ముసలి దగ్గర పట్టింది నాది పెద్ద పానం అయ్యి నేను మాట అటు మాట ఇటు జారిపోయిందేమో బిడ్డ ఇందనే సోచమైందా జంగమా ఈనాటి జంగాల ఇప్పుడు ఈనాటి ఇప్పుడు జంగాల నమ్మరాదు 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 ఏ మాట మాట్లాడుతుంది ఏ మాట మాట్లాడేది నేను ఒక మాట అన్నదానికి చింతకాయ తెలిపినట్టు అది మొండి చింతకాయ అయితే రాలేదు కానీ ఇది నా పసలతో ఉండే వరకల్లా మొత్తం నాకు అది మొండి చాటాయ పట్టుకే తిట్టిన ఆగిట్ల వాటి ఏరుతుంది లేకపోతే ఇప్పుడు నువ్వు తిట్టిన బోతుకు ఏం మాటలు అబ్బా 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 రాజ్యాది రంగుల దేశాది దేవదంగం బోధి పుర్యదంగము మరి ఆయన కాళ్ళ పసరు పోసుకొని అంటగట్టుకొని పోతాయి చోటు వాళ్ళ దంగాలు నమ్మరాలు నేను ఇటువంటి పిల్లలను నేను నా బిడ్డల బిడ్డోలే నా ఒక మన్మరాలలో ఒక మన్మరాలు గుత్తగా ఆడి అది కళ్ళ పసరు పోసుకొని అంటగట్టుకుపోతారు చూడు దంగాలు నమ్మరాదు దంగం నాగి గడ్డం బట్టి నీకు కొడితే ఇక నువ్వు లేని బూతులు కక్కుతున్నావు అంటే వాళ్ళకు ఈ ఊరి అంత లేదు కాబట్టి ఊరి అంత లేదు ఇక ఊరి అందక ఇక ఏం కాదు
అటు తెచ్చిన వరాలు తీసుకొచ్చిన అడవయ్యా. అయ్యో బిడ్డ సరే పడుతున్నా గాని అయ్యో బిడ్డ నేను ఏనావడంగా నీ యొక్క బిచ్చం పడుతున్నా బిచ్చం ఏనావడం పడుతున్నా గాని నేను ఇతను నా పండు నేను ఏనాడు నీకు పోయి ఇచ్చే పోతా మా నోటకే వెళ్ళరాదు వెళ్ళే మాట నీకు ఇచ్చే పోతాని చెప్పి బాబా మళ్ళీ మనం ఏనాడు నేను తెస్తే బిచ్చం తీసుకుంటూ సంగమయ్యా నేను నోటి మాట బిడ్డ బిడ్డ నీకు పండిత బిడ్డ తినందుకు అయ్యో పట్టుకున్నా కానీ మరి కుమ్మరి మాదేవి ఇంటికి పోయి నాకు సత్యాన ముంతకంచు తీసుకుని వద్దు అంటే ఆ ముంతకంచు లోపల ముద్దించుకున్నందుకు నేను పండిస్తా నీకు పండిస్తా బిడ్డ. ఇప్పుడే నేను కూడా కుమ్మరి మాదేవి ఇంటికి పోయి వచ్చాక నేను ఇక్కడనే ఉంటా, నువ్వు సత్యాన ముంతకంచు తీసుకురాబో. శంకరుడు కోడికి వచ్చిన కోడి కచ్చపాల బట్టి మంత్రాలు ఆ సిద్ధేవి మీద కొట్టినప్పుడు ముంతలేమో పలము నీకు పాల మామిడి పండు పాల మామిడి పండు అన్నప్పుడు పండు మీద సిద్ధేవి పాలేంటి సంగమా అప్పుడు ముంతకంతులు తీసుకురావాలా సత్యంతో మనకి ముంతకంతులు తెమ్మన్నప్పుడు ఏడేళ్ళ సిద్ధేవి పాల సంగమా నేను అక్షరకరం ఎక్కడన్నా పోతాయేమో నీ ఎడమ సక్కున్నది ఎడమ సక్కున్నది ఎండిదోలే ఆ ఎండిదోలే తీసి ఇక్కడ పెడుతున్నది
నువ్వు చేతులు పట్టుకునేది ఈ చేతిలో పట్టుకునేది శూలం. ఆ శూలం కూడా ఇక్కడ ఉంది. శూలం కూడా పెడుతున్నా. అప్పుడు ఆ శూలము ఆ శూలం ఇట్లుంటే ఆ శూలం చేతులుంటే నువ్వు శూలం పట్టుకొని పోయి ఈ ఊరు కాకపోతే కుండాను పోయి ఆడుతుంది మళ్ళీ ఆడికి ఊరు రావాలి. అయ్యా నీవు ఊపేదేంది? ఊపేది గంట. ఆ గంట కూడా ఇక్కడ సరే ఇక ఈడ పెడుతున్నా. నేను ఇక్కడనే ఉంటా బిడ్డ. నేను వంట తప్పటని కాదు. కాదు 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 నాకు నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే ఈడ లోపల నువ్వు పెట్టుకున్నా సరే. ఇక్కడ మా ఇంట్లో పెట్టు. ఈ వస్తువులు ఆధారం పైన అడికెళ్ళి సిద్ధి అయ్యో అడికెళ్ళి సిద్ధి ముందు కదా అయ్యా కుమ్మరి మాదేవా నీకు ఆగుతలేదు బాణం. ఏమైంది? ఓలయ్యా ఓలవా ఏమిరా? ఏంది బిడ్డ అది? ఏందా? అయితే నేను కిందెత్తున్నప్పుడు లగ్గమైంది. కాలుతో చూపిస్తాను. అయితే ఇంటెత్తున్నప్పుడు లగ్గమైతే నా పెళ్ళ ముఖం నాకెళ్ళే నా ముఖం నా పెళ్ళ ఇప్పుడు నా పెళ్ళ ఉత్తరం వచ్చింది. ఉత్తరం పెళ్ళాం అమ్మగారింటికి నా అత్తగారికి మా అత్త పంపింది. ఉత్తరం ఏమంటే వచ్చింది? అరే నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? అన్నిటిగా ఎందుకు వసుకులేస్తున్నాడు? ఎందుకు వసుకులేస్తుంది? అవునే మరి అందరు పెద్ద మనిషి అయిందండి. ఇంతకంటే పెద్దగా అయింది పిల్లం. నా పిల్లం బాసలైంది. అరే బొమ్మ కాదు బాయ అట్లా కాదు. నా పిల్లం రాజేశ్వరాలు అయితే అంటే అందరు రాజేశ్వరం మంత్రేశ్వరం కడుతుంది. పిల్లం దేవరేశ్వరం కట్టింది. నా పిల్లం పసుపు అయిందండి. అంటే అందరు చెంపలు పెట్టుకుంటారు. కాళ్ళకు పిల్ల పిల్లం పేద పెట్టుకుంటా. ఆ పిల్లలు షాన్ అయిందట. మరి అట్లా చెప్తే ఏమైతుంది? అదే అందరికన్నా షాని కాదు. అయితే అందరూ పూలు తల పెట్టుకుని షానిగా తయారవుతారు. అంటే పిల్లలు పేరు వేసుకుందా అంటే పూలతో షాని ఎలా పడుతుంది? మరి ఏ సమర్థ అయితే నా పెళ్ళాం ఉదగలుగుందట. అంటే దొడ్డుకుందట. దొడ్డు పేసి దానికేమో పిడికలు, నేను బక్క బలతకున్నా కదా, నాకేమో కుడకలట. అందుకే నిరూపించి సన్నమైన కుడకలు పెడతారట.
సరే గాని అయితే ఇది అంత మంచిదే మరి కిలోలు ఎంత చూడు ఒకసారి అయ్యో ఎనక మరి సుజావరకల ఏడల శ్రీదేవి బాల శ్రీదేవి బాలని కళ్ళ చూసి రామ రామ మా ఒక్కలో ఎందుకు అత్తమ్మా అయ్యయ్యో కుమ్మరయ్యా నేను ఏనాడు ఇంటిలోకి రాలే పల్లె రాలేదు రాలేదు తల్లేక రాలేదు పోనాడు రాలేదు మన లెక్క పడగా వారి యొక్క వారి లెక్క గల్ల కష్టం నీ చేతుల గల్ల పని కావాలి మరి ఎర్రగుండ్ల పోయి 7 విడికిళ్ళ మంది నల్లగుండ్ల పోయి 4 విడికిళ్ళ పచ్చగుండ్ల పోయి 10 విడికిళ్ళ మంది తెచ్చి ఆ యొక్క మన్నతో రావడంగా కాలుతో దొక్కవద్దు వరుస ఈసారి చేయాలి చిట్టుకెళ్ళి కలు చేయాలప్పుడు వేరే అనుకుపోయాలి సత్యాన ముంత కథ తీసుకొచ్చి నా చేతిలో పెట్టినట్టు ఉంటే నీకు సల్లంతివి నా తిట్టి పోతరా వారి కుమ్మరయ్యా కోరుకున్న కోరిక కొబ్బరి చెప్పి కుమ్మరి మా దేవుడు ఎట్లా వెళ్ళిపోతా ఉండు రామ 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 సారీ వేసి మోసే కర్ర చేసి సత్యంతో మనగా ముంత కంచుడు తీసుకొచ్చిన పడిపారుదనా ముంతాల పాడమే ఎత్తనంటి విధంగా దేవుడు ఇదే వేడి కట్టి దేవుడా అయ్యో ఏమంటాడు కుమ్మరి మాదయ్యా
ఎల్లబత్తి పెట్టి వెళ్ళిపోతల్లి ఎల్లకాలం ఉండినట్టు ఎర్రగొల్ల ఆరుగంటల పోవాడు తీసుకొని వాడి కుమ్మరి మా దేవి ఏనాడు తెలుగు సల్లం దీనాలు పెట్టుకోమంటే నీకు సల్లం దీవెన తెల్లకాలం ఉంటే అటు పెడుతున్నా ఆ కుమ్మరి మాదయ్యా గుట్ట నుండి పంట వంటి గుట్ట గుట్ట నుండి పంట వండాలి గుంట ఇంటి పంట వంట ఉంటే పంట వండినాక గుంట ఎండాలి గుంట ఎండి గుంట ఎండినాక నీ కుప్ప కాలాలి నీ కుప్పగా నీ అప్పు చేయాలి అన్నా నీకు దీవెన పెట్టలేమో పెట్టను పెట్టలేకపోతే నాకు పెట్టరాదు బిడ్డ అని ఇచ్చిందానికి సంతోషం అని వెళ్ళిపోతుంది. ఎందుకు కుంట నిండి పంట వండి కొళ్ళు కోసి కుప్ప పెట్టి కుప్పగాని అప్పు తీయాలంటే సాగు కాడతాడా 10,000 అప్పు తీసుకెళ్ళి ఈ వానలు బట్టి ఇట్లా నాని మొలకలు వస్తున్నాయి ఇట్లా 7,000 ఆ రోడ్డు పొడి చూస్తే అప్పుడు చేయచ్చు ఎన్ని కుప్పలు పొలాలు కోసుకున్న కుప్ప కానీ ఉన్నది కానీ అర్థమేగా ఒరి కుమ్మరయ్యా మరి కుమ్మరయ్యా ఈ వాన బట్టి వరద వాడుకుంటే పంట పడుతుంది ఈనాడు పంట పడినాక కుంట ఎండుతుంది ఎండినాక మరి ఈనాడు వాడి ఈనాడు కూడా దున్నపోతుల బండి కట్టుకొని మరి ఈనాడు కుంట లోపల ఈనాడు భూమట్టి తీసుకొచ్చుకుంటాం భూమట్టి తీసుకొచ్చుకొని మంచిగా ఎండబెట్టి ఈనాడు పెంచి దాన్ని ఈనాడు నానబెట్టి మరి కుండలు వేసుకొని బోనాలు పడవలు వేసుకొని ఇటువంటి ఈనాడు జాతరలు కూడా బీర పండుగలకు మల్లె పండుగలకు ఎల్లవ పండుగలకు పెద్ద పండుగలకు వాళ్ళకు బోనాలు ఈనాడు కుప్ప గాలి మరి కుప్ప గాలి గాలివాటు చూసి కుప్ప ఆమె పెట్టి కుండలని వేసుకొని కుప్ప పెట్టి కుప్ప గాలివాటు చూసి పొద్దుకి అడ్డు పెడితే రేపటి దాకా కాలిపోతే తెల్లారినాక మరి ఇప్పుకొని ఆ కుప్ప ఇప్పుకొని కుండలను తీసుకొని ప్రతి వారికి బోనాలకి ఎల్లమ్మ పండుగ మల్లయ్య పండుగ బీర పండుగలకు పెద్ద పండుగలకు ఈ కుండలు బోనాలు ఇచ్చుకుంటే నీకు ఏనాడంగా వాళ్ళకి వాళ్ళు పైసలు ఇస్తారు వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చిన పైసలతో నీ అప్పు తీరుతుంది కుప్ప కాలుతుంది అప్పు తీరుతుంది మరి కుప్పంటిని ఏమైనాడుగా నీ కాపు వారికి ఏమైనాడు 6 నెలలకు కళ్ళను నీకు రోజాన కళ్ళను కాపు వారికి ఏమో కుప్ప అంటే ఏనాడుగా అట్ల కుప్ప నీకు ఏనాడుగా కుమ్మరి కుప్ప నీ కుమ్మరాలకి ఏనాడుగా కుప్ప నేను ఏనాడుగా మనకు కుప్పన్న మరి కుమ్మరామ కానీ కూలినాక దగ్గర కుండ తీసుకొని నీకు ఏనాడుగా నీ ఖర్చు వెళ్తుంది నీ పొట్ట భోజనం కడుతుంది నీ భార్య పిల్లలు బతకరా నాకు అర్థమేట ఇంకా జరుగుతుంది ఇక ఇదే పెడితేనే కాదండి ఇక మళ్ళీ కింద పెడితే మరో దాని నాకు తెలియక అట్లా నిన్ను ఒక మాట అన్నా కానీ కొంచెం అంత జరుగుతుంది వారి ఏనాడంగా వారి వారి ఎంత పెట్టిన కానీ ఎంత ఆశ ఆశ మళ్ళీ గమనంగా అది ఆశ ఉండరాదు మానవునికి ఎప్పటికైనా అతిగా ఆశపడే హాడు ఈనాడు చరిత్రలో పైకి రాదు అతిగా ఆవేశపడ్డ వాడు కూడా ఏ చరిత్రలో పైకి రాదు మళ్ళీ గమనంగా నీకు ఏనాడు ఇంత ఆశ రాదు ఎప్పటి సిప్పైరులే ఉండాలి ఉద్యోగుడు మళ్ళీ వాడు తప్ప ఎప్పటికి ఇట్లా సప్పట్లు ఏగాలి మరి ముక్కు మీద మసంతే 300 రూపాయల బాగా ఎమ్మెల్యే ఉండాలి కుమ్మరి కొడుకు మన్నట్టు కుమ్మరం ఇంత దగ్గర నిలవద్దు కుమ్మరి కొడుకు మన్నంటారు కుమ్మరం ఇంత దగ్గర నిలవాలి ఆపచ్చనకు అడిగితే ఆపద అంబల్దాయి మొగన్ పక్కన చూసినట్టు
సోయిలే కూడా తాగిండు ఆ పక్కన వాళ్ళు తప్పే ఉంది. సరే సరే వారి ఇక ఎక్కువ ఆయాల గిరాకీ అయినట్టుంది. మరి ఇంకో పక్కన పోతే ఊరుకుంటారా పంచాయతీ పెడతారు కూతమైతే. సరే మంత్రి అక్కడ ఏ రావడంగా దీవనాలు పెట్టి స్థితి అయిబారా ఎడల స్థితి అయిబారా రామ ఈ ముందు లోపల పదవిస్తాంటివి ఏ ప్రకారం ఇస్తావు దీని ఏరు ఎట్లా దీని సంగతి ఎట్లా చెప్తే మేము ఇది శివన మళ్ళీ ఒకరు 5 కజ్జర పండ్లు ఆ ముంతలో పడేసాడు. నీకు కనుక పాలమామిడి పండితున్నట్టు ఈ ముంత తీసుకుపోయి కనుక శివన గడ్డి మీద పెట్టి రోజాన పొద్దులేసి తడిపి తడి వస్త్రం పొడి వస్త్రం కట్టి ఊదిబత్తిని ముట్టించి వాళ్ళ పొద్దుని దండం పెట్టాలి. 9 కడియ వారకలా ఓ బిడ్డ చక్కని పాలు నేను ఒక పాలమామిడి పండు తెచ్చిన ఆ పాలమామిడి పండు దూరంలో పండు ఆ పాలమామిడి పండిస్తా నువ్వు తడిపి తానం చేసి ఎవరికి ఎట్లా 10 ఏళ్ళ పద్ధతి బట్టి 5 చుట్ల వాళ్ళని ఎవరికి ఎట్లా అడిగట్ట పడబడి వెళ్ళి తూర్పు మొగ్గలు చేసి అప్పుడు పిట్ట పిల్లలు నోరు తెస్తే దానికి అంటకుండా పడవుతా పడు 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 వారి వారి ఎట్లా అంటే తల్లి దానం చేసి తల్లి విడిచి పళ్ళు కట్టి వస్త్రం విడిచి పొడి వస్త్రం కట్టాలి అన్నీ చేసి దూర్ముఖం చేసి అప్పుడు ఉంటే పిట్ట పిల్లలు అంగిట నోరు తెస్తా ఉంటే కన్ను మూసి పల్లీలు అంటే అయ్యా కన్ను మూసి పల్లీలు ఇస్తా ఉంటే ఆరి పిట్ట పిల్లలు నోరు తెస్తా అంగిట అరపరం ఇస్తావా అంగిట పండిస్తావా కన్ను మూసి పన్ను ఇస్తే మరి కంటితో పండు కడుపు ఎట్లా ఇంపవుతుంది పండు కడుపు ఎట్లా ఇంపవుతుంది అయ్యో కళ్ళు మురివా పండిస్తాను
తెగింపు కానీ కడకెట్లా ఇప్పు అవుతుంది ఏమన్నా తింటారా ఓ బిడ్డ సిద్ధే అలా ఎన్ని పురుగులు ఉన్నాయో ముక్కిపోయిందా అంటే 6 నెలలు 3 నెలలు అది మంచిగా ఉన్నదా ఎట్లున్నది అయ్యో బిడ్డ అర్థమే లేక ఎర్థంలో పడిపోతే సిరిదేవి బాల నువ్వు కళ్ళతో చూస్తే కరిగిపోతుంది పంట ఏం పండు అది కళ్ళతో నవ్వితే పండ కరిగిపోతుంది అయ్యో కాదు కాదు నీకు కళ్ళ నేత్రాలు కనిపించలేవు కదా అందుకే నాకేమో రక్త కణాలు తక్కువ అందుకే తక్కువనే కదా బండి ఇటు పోయినట్టు అడుగు ఇది ఈ సంఘాలు నమ్మరాదు నమ్మరు కాదు బైక్ తీసుకోరంటే ఎక్సెల్ మన ముసలి లెక్క ఎక్సెల్ అంతే అంటారా నేను కళ్ళు మొయ్యమా పండుగ అంటే ఇది న్యాయమైతే నీకు న్యాయమా బిడ్డ కళ్ళతో చూస్తే కళ్ళతో చూస్తే కరిగిపోద్దు అన్నతో నవ్వితే పరిగిపోతుంది అట్లాంటి గిన్నె అదేంటి సింగుల పెడితే పలువు సింగులు మరి కొంగులయ్యు కొంగులైతే నీకు నాకు కొట్టుతరమే ఎప్పుడు కొట్టుతరమే మరి దోశలయ్యి దోశలో పెడితే నీకు నాకు పెద్ద దోశం మరి మట్ట మీద మట్ట మీద వేస్తే మట్ట కట్టుకుంటుంది అరి చేతిలో పెట్టు ఆ చేతిలో పెడితే చెరిగిపోతుంది మరిగా ఇట్లాంటి నీ పండు చల్లకుండా ఈ పండు ఏం పండు కానీ మరి అయ్యా ఆ ముద్దలైతే మరి ముద్దల పొలం ఈ పండు ఎంత మంచిగా ఉంటుందా పండు సరే మంచి రావడంగా వారి నేను వెళ్ళిపోతున్నా ఇస్తానంటేనేమో తీసుకోలేకపోతే నేను వెళ్ళిపోతున్నా వరకల్లా అయ్యా పోతాయా నా పేరు పోకే కదా నీకు కావాలన్నా పండు కావాలన్నా అంట కావాలి కానీ అదే మీవాడేనా ఏ కాదు ఇష్టం ఉంటా పాలపండు లోపల ఏనాడు 9 నవసత్రాలు దూరం మరి ఏర్పాటు చేసి ఒక సెకండ్ ఏనాడు బాలవాడి పండు లోపల ముందు బాణం చేసిండు జంగమయ్యా అడవని ఎన్ని చేసి దుర్ముఖం చేసి అప్పుడు బిడ్డ అన్నాడు దేవికి సంతాన పరం ఓడి కట్టబట్టనమ్మా అటువంటి సంతాన పరం ఓడి కడుతుందమ్మా బిడ్డ శ్రీదేవి పండిస్తున్న పరవిస్తున్న పిచ్చుకోయా బిడ్డ ఓ బిడ్డ పండిస్తున్నా పరమిస్తున్నా నేను వెళ్ళిపోతున్నా బిడ్డ అని ఏదన్నా బతచ్చినప్పుడు బిడ్డ ఎక్కడున్నో అపరమించే సంగమయ్యా అని చెప్పినండి యావత్ చేస్తామంటే ఈ శిఖలా శివరాయ వల్ల మాకై నెడతా బిడ్డ నీ కాపు తెచ్చినప్పుడు ఎక్కడ జరుపుకుంటా ఎట్లా సంగమయ్యా మళ్ళీ గమనగా వారి గనగన గంట కొట్టి బొమ్మ మనసు ఎక్కువ కొట్టి కైలాసం వెళ్ళిపోతున్నాడు ఆ సంగమయ్యా మళ్ళీ గమనగా ముంత లోపల మన సంగమయ్యా మరి ముంత లోపల వారి 9 రోజుల వరకల్లా పిండ ఏర్పడుతుందానే ఇక్కడ మనసు వల్ల గడ్డ పైన పెట్టి మధ్యలో ముట్టించి సామరాయి చేసి తిరిగి మెసేజ్ అందరూ చేసి ఆయనాడు శుద్ధ ఉంటే ఏమన్నా పిల్ల తయారవుతుందా కాదా అమ్మా దాసురాలా రోజొక్కరు అంతు పెట్టుకొని తన జపం చేసి మరి అక్కడ ముందు లోపల మరి ఏనాడు ఏమన్నా పిల్ల తయారవుతుందా లేదా ముందు లోపల మనం ముందుకున్నానికి పిల్లగానిస్తానే ఆ పిల్లలతో మనం ఆడుకుంటాం కదా పిల్లలతో
అమ్మా పోయిరా పోయి అన్నాక ఎవ్వా పోయిరా మనప్పుడు మనం ఎట్లా తాసి వాళ్ళు పోయి తడిపి తానం ఆడి పొడి వస్త్రం కట్టి వరంగా ఇట్లా గట్టి వరంగా ఏనాడు వరంగా ఊది తిల్లు ముట్టించి ఆ ఊపుకుంటే అవా ఇలా ఏమి ఏర్పడతాయి గడియలు గడవాలి గడియలు గడవల్లా వారి అటువంటి వారి ముందర ఏనాడుగా పలకించిండో ముందర ఏనాడుగా పోక బచ్చలు ఏనాడుగా ఇంటి వాళ్ళు అవి ఏనాడుగా ఐదు మల్లె పూలు శివనాగ మల్లె పూలు అటు ఏంటి ఏనాడు నీలేనాడు ఎక్కడెక్కడ అంటున్నాయి మళ్ళీ ఎక్కువ పాపమున్నా దాగది పామున్నా దాగది శ్రీదేవి బాలకు అక్కడేమన్నా తయారైతుందా చూడు రే అక్కడ కాదు ఇక్కడ తయారైతుంది నాకే అంత బరుబారు పెయ్యి అంత బరుబారు అయ్యో దంగమూరి కడుపులారా వచ్చి నుంచి ఆ నీడ నీకు కొట్టి నీడ నాకు కొట్టి నాకు కూడా బరుబరు వేసింది అయ్యో ఆయన మీద కోసావు మేము ఏం తాగినావు నా మొగడునే మళ్ళా నాకు మూడా మూడు తాగిరా తాగి కాదు దీనికి దిమాగ్ లేదు మూడు తాగిరా అట్లా కాదు ఇలా తాగి కట్టురా ఏర్పడుతుంది అమ్మా నాకు నాకే ఇంతకుముందు తాగినా కాబట్టి అలవాటు లేక అట్లేక నడుముతుంది కడుపు కనుకోరు పొద్దుగాలి పాటలు పిత్తి కదా పక్క పక్క కాయ అమ్మా అతన మాత రాజా దేవాల గత మీద
ఉంది కదా కారం చేయాలి ఊదిపత్తిని ముట్టియాలి ఊదిపత్తిని ముట్టించి పొగేసి పొరటు తయారైనా మరి చూసురా బర్రే ఊకనే అమ్మా నేను తలవేనా అమ్మ అమ్మ నాకెంత అవుతుంది మరి అక్కడ ఏమన్నా అవుతుందో చూడు బర్రి ఉల్బత్తిని ముట్టించి కారం చేసిన చీర కట్టుకున్నా ఇక పొగేయాలి నీకు మసాలా పొగ మంచిగా మెసేజ్ అందుకేం ముందు పాటలు కలగల రోడ్డు అంటే ఉంటుంది చీకుట్లు అయ్యేమో ఇవ్వడు అమ్మా అక్కడ ఏమైంది ఇది దేవాలకు అమ్మా నాకు 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 నాది నాకే నాది నాకే అయ్యో అబ్బో నీకేమైతుంది నీకేమైంది నాకు అయ్యో నేను ఏమంటే చెప్పాలి నేనేమి చెప్పాలి నీకేమైతే అది చెప్పు నీకేం మొగడుందా నాకు మొగలేడా నీకు మొగడు నాకే నాకే నీ కోడు మొగలేడు నాకా ఈ ఊరంతా రావాలి ఊరంతా నీ వదిలేడు అమ్మా అమ్మా దసరా అమ్మమ్మ నేను నా పెళ్ళాకు వంటి కాకు కొత్త కాకు ఎట్ల కడకెక్కుతా అయ్యా అమ్మా అయ్యో అమ్మా మద్రాసమ్మ నాకు మద్రి నేను ఆడదాన్ని కాకపోతే లోపల పోదామంటే ఏమి నీ కష్టం వెళ్ళది ఓ లచ్చా రాయ ముసల్దరా అమ్మా
అయ్యో అమ్మమ్మ నేను తారారే ఓయమ్మ నేను తారారే అమ్మ అమ్మమ్మ నేను తారారే ఏడు దాసి వాళ్ళ కళ్ళ చేయమంటున్నారు మరి ఏడుల శ్రీదేవి వాళ్ళకు లగ్గమక్కడైతే నాగండి కాలేదు పెళ్లి ఏడావడం వారి పెళ్లి బస్సు అలాగే పెళ్లి కుమార్తె మరి పెళ్లి కడ వదలలేదు మళ్ళీ లేకమనగా వారి టార్గెట్ శివని గడ్డ సిలికల పోలరాజు అదొల ఆనంద కాడ ఉన్నాడు ఇక అదే పొగలేని ఆడడానికి పిల్ల ఏంటంటే పక్క పొండి ఉన్న దాసి వాళ్ళకి ఏడవడం వల్ల బాగా పెద్దరాజు తెచ్చనా అంటే మనకు చేసి గర్భుడు అనుకున్నారని చెప్పి మాకు మాటలు అని చెప్పి ఏడుగురు బాబులు పూలు పడుతూ ఉన్నారమ్మో మళ్ళీ లేకుండా మనకింత ఉంటే అంటే మళ్ళీ లేకుండా పెద్దరాజు తెచ్చనా అంటే మరి మీరున్నారు చూపతని చెప్పి మళ్ళీ లేకుండా మాకు తప్పులు తల్లి కొడుతాడు నేను ఆయన ఎత్తులు వరగిస్తాను అని చెప్పి మళ్ళీ లేకుండా మనం ఇక్కడ ఉన్నట్టు దాసు మా దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ఏడు దాసు బాబు వెళ్ళిపోతున్నారమ్మా వాళ్ళకు అయ్యయ్యో రాజా అవకాశంగముడే అన్నాడు ముట్టెత్తుకు బాబు అన్నాడు అమ్మతా పండుగనే దేవుడా పండు పండుగని నా పానం మీద చెప్తున్నాడమ్మా దొరకా పిండ ఏర్పడుతుంది పొట్టు లోపల
గడియలు మోసపోతున్నది ఈనాడు కాని ఆనాడు కాని ఆడి దానికి పసిద్ద బానగన్నమంటారవ్వా కనుకున్న తరులకెలుగా కన్న భ్రమలు వారి మరి తల్లి గన్నవా పిల్ల గన్నవా అంటే ఆడు దానికి వారి 3 గండాలు ఉంటాయట పుట్టినాడు పిల్లకు ఏనాడు గన్నము తల్లి గన్నము మరి బస్సు వచ్చిపోయినాడు ముండ పోసినాడు ఒక గండం అంటారమ్మా తన ఏనాడు జీవితాలు వెళ్ళిపోయినాడు ఒక గండం 3 గంటలు అంటారు ఒరి ఎల్లాంటి రోజునానే ఓ దేవుడా కట్టారో పాలపిండం ఓ దేవుడా ఎంత ఉంటే 3 గడియలు మోసపోయింది తన 3 గడియలు నిలుపుకున్నది నిలుపుకొని చూసేవరకల్లా ఇక్కడ ఎవరు లేరు భగవంతా మళ్ళీ లేకమనగా చెప్తా ఆగంటే వాళ్ళ చిక్కలో శివ నాగవల్లమగ్గ నరసిండు లోకాశంకరుడు మరి పుట్ట లోపల పిండ ఏనావడం తాగంటే చాట్ల కూర ఒళ్ళ దిలిపినట్టు ఒళ్ళ కూర చాట్ల దిలిపినట్టు హలకంగా పిండం ఏనావడం బయటపడ్డది బయటపడి క్యావమంటున్నది భగవంతా ఇక్కడ దాసి వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కదాన్ని అయితే ఈ పిల్లగాన్ని చేతులు పట్టుకొని ఇది ఏనాడు ముంతల పొలం అన్నాడు నాకు పండించిండు నాకే పొలం ముట్టే ఎక్కడికి వెళ్ళి తింగిత చెయ్యాలి ఇది ఎవరి మెత్తని కాదు బాయదాన్ని నాది నాకు మెత్తని కాదు బాయనమ్మా ఇది ఎవరి మెత్తని కాదు రావరా
పడ్డోలే సాప సాప అయిపోయి ఒక గండం అయితే తప్పింది. అయ్యయ్యో భగవంత నాడు ఏడులో శ్రీదేవి బాల ఏమి చేసింది అమ్మ చక్కని కొడుకు పుడుతుంటే కొడుక కొడుక కుమార భర్త మెచ్చినమనగా కొడుకు కాదు నేను తల్లి మెచ్చిన కొడుకు కాదు కొడుకును చేతులు పట్టింది తల్లి అయ్యో నాయమ్మ తొక్కుడు బండి కాబట్టి తొక్కుడు బండ కింద పెట్టి జాలడు ఒప్పుడా కట్టింది దేవుడా ఎప్పటి తయారై కొత్త సాప అయిపోయింది. ఇప్పుడు మనగా 7 దాసి వాళ్ళు వాళ్ళ గర్వబోతనని చెప్పి ఆడిపాల శ్రీదేవి ఆడిపాల శ్రీదేవి చూసినవా మన తోసారి అమ్మ కొడుకుని అన్నది బిడ్డని అన్నదో ఎట్లా అయిందో మళ్ళీ ఎప్పుడు మన దగ్గరికి వచ్చింది పలకరించి అడుగుదాం అడగాలి ఒకసారి నీకు అప్పుడు మొత్తం పారే ఎప్పుడో అయింది కదా సంగతి చెప్పాలంటే చెప్పాలి మరి ఏముందట మీరు గట్టగా ఉత్తిరి పువ్వులు పట్టి బుగురు కాదా మరి ఏమనిపించింది కడుపులో ఏదైనా పిండి ఉందని భయం పిండమా పిండమా అది పాడైంది మనం లగ్గమైనప్పుడు మరి 4 నాగల్లే మరి అప్పుడు నా రావుల వారింటి రావడంగా నాటి బాంధవాళ్ళు మరి రావడం అల్లంలో వారింటి వస్తుతో కోడలు మరి ఈయనకి ఆడికి రావడం గారి 4 నాగిల్ అనే లగ్గం నాగిల్ ఆడికి వరకు నాగిల్ కాకపోయా లగ్గమే ఇక 2 రోజులు ఇటు అట్లా ఇస్తున్నాగా రాంగబోగా సీరకవరలు ఉన్నాయి కదా ఎవరిలో వద్దుల కింద మంత్రుల కింద నీళ్లు దూబాయ్ ఆ సౌడలు నాయ వరకల్లా ఇక దూబాయ్ కల్లా ఎండకు ఆ వానకు ఆ నీళ్లకు ఆ తాయ వరకల్లా నీరు సొప్ప దిగింది నీరు సొప్ప దిగి ఇక ఇంత కొత్త ఉపారాయింది ఉపారాయ వరకల్లా ఏం గిట్ల ఎత్తి మీరు అంత పూలు పట్టిపోతుంది ఏ కిసండి మళ్ళా అంత మళ్ళా కలిసి అయ్యో నా పనికి ఇట్లా నా ప్రభుత్వం నన్ను వెళ్ళగొట్టి అంత వాళ్ళు వెళ్ళిపోయారు నేను వాళ్ళు నాకు తండ్రి నీ సొమ్ము తీసుకెళ్ళాలంటే దానికేం బాధ అని చెప్పి ఆయన గోలిచ్చిండు సారి గోలేడు ఆ గోలిచ్చి నాకు గోలేసుకున్నా గోలేసుకున్న వరకల్లా కట్టడం సాబ్ అయిపోయింది సాబ్ అయిపోయింది నీ ఎక్కించకపోయిండే పాపం ఎక్కించుకోవడానికి ఆరికే సాబ్ అయిపోయింది నమ్మాలి మరి అమ్మా అటువంటి ముచ్చట చెప్పుకుంటా అట్లా ఆడుకుంటా దాసి మా తొట్టే ఆడుకున్నదో అగో ఆడుకుంటా తొక్కుడు బండ కింద సంటి బాలేనాడు కావు కావు మరి కావరు ఇరుతున్నాడమ్మా కావు కావు మరి కావరు ఇంత ఉంటే శివుడంటే చిన్నాడు కాదు కూడా అంటే గుడ్డోడు కాదు ఇచ్చమరలేదు ఒక సంగమయ్యా ఓ బిడ్డ శ్రీదేవి బాలా నేను ఇచ్చిన బలము తీసి బండ కింద పాత్ర పెట్టి దాసి వాళ్ళతో ఆట ఆడుతున్నా బాడ ఆడుతున్నా బిడ్డ బండ కింద తీసి ఆడగొట్టిండో పండుగ అందుకే రావడంగా పరుపు మెత్తలు ఏర్పాటు చేసిండు సంగమయ్యా
చెప్పి రావడంగా వారి సంటి పిల్లేనాడు కలకల ఎక్కడి మారి అయితే ఉన్నదమ్మో మరి మరి అంగిటానే రావడంగా పాలు లేకపోతే సంటి పిల్ల కలకల కలుగుతుంది రా ఇప్పుడే మరి లేకవరంగా ఆడి బాల సిద్ధి అయ్యి బాల సంటి పిల్ల ఏ రావడంగా ఉడికొచ్చి మరగలు మేకలు ఏనాడు మరి ఎమ్మడవడాలి అని చెప్పి ఏనాడు పిడికలు చెప్పి తీసి ఉపములు చెప్పి ఉలికి పడుతుంది తనకు తారక మంత్రం సిద్ధేవి మీద కొట్టినాడు సిద్ధేవి మీద కొట్టి మండేకవనంగా పాలసేపులు పుట్టాయి పట్ట తపస్సు బావంత రూపాయి పుగపుగా పాలసేపులు పుట్ట అడ్డనమ్మా నా కొడుకు మీద మతి పుడుతున్నదే అమ్మా నా ప్రాణం పోయినా మంచిదే కానీ నా కొడుకు ఎక్కడ అంటుంది మామా అయ్యో మరి మా
ఆనాడు వనంగా దాసి వాళ్ళు కూడా వనంగా బాలుని చూసి ప్రేమలు ఉందినాయి ఉంది కానీ నీ కొడుకు వడి వంక లేదు పొడి చేడు కొద్దారు నాయన్నా బాలుడు అయన్నా నీతో మా పానం పోయిన సార్ తల్లి నీ కొడుకుని దాతాం పెంచి పెద్ద చేస్తాం పెంచి పెద్ద చేస్తే మనగా సాగి సంరక్షణ చేస్తూ ఉంటే ఒక్క గడియ 2 గడియలు ఎట్లా గడియలు కడుతూ ఉన్నాయి అయ్యో ఒక్కొక్క గడియాలే రామరా అవునమ్మా ఈ తొట్లే కట్టి మరి లేకపోతే నాడు తొట్ల కట్టి తోగాల వాడాలి మరి రావడం వారి ఎత్తాడు వారి ఎత్తాడుగంటే అయ్యయ్యో మరి రావడంగా ఎవరు మెత్తని కారు కాదు మన వారికి అత్త వెళ్ళక పుట్టినాడు పుడు పండుగ సచ్చినాడు సవారి పండుగ పెరిగినాడు పెళ్లి పండుగ అంటారు ఇలా పుడి వేసి పుణ్యం వేసి పుణ్యం వేసినందుకు ఎవరు మెత్తని కారు కాదు అనుకున్న వారికి పెట్టుకొని ఇంటి లోపల తొట్టగట్టు తోగాల అంటేనే అమ్మా వారి ఇలా పేరు పెట్టేది లేదు పుణ్యపుడి చేసేది లేదు ఎంతమంది ఉండాలి పుణ్యపుడి వేయాలంటే నా బాలుండాలి నా ఎవరన్నా ఉండాలి నా చుట్టాలు ఉండాలి నా బరిగాలు ఉండాలి మెచ్చని కాదు మరి నేను మెచ్చిన కాడు నా కొడుకున్నాడు చెట్ల గట్టి తోగాల వాడుకొని పెంచి పెద్ద చేసుకోవాలి మన సంబరం మనకే నా కొడుకే మీరు నాతో సోపతి అంతే అంతేనమ్మా నీ కొడుకుతో నీ పానం పోతే నీ పానంతో మా పానం కూడా తీసుకుంటా మంచిగా ఆడు జోపాట నీకు ఆడుతుందని నేను ఆడనా ఆడోరమ్మా మీరు మంచిగా ఈ వాళ్ళ మీరు ఇచ్చి పెట్టిపోతారు కదా ఇవాళ ఇప్పుడు ఎవరు నేను సానిక అని చెప్పి అప్పుడు కన్నదాన్ని పెంచిందాన్ని నేనా ముగ్గురిని అన్నా మూలకు పెట్టినా నలుగురిని అన్నా ఇంట్లో పెట్టినా ఏడుగురి కానీ ఏడ్చి పెట్టినా కూడి నుండి పుట్ల పెట్టినా చేసుకుని నుండి చెట్లలో పెట్టి ఇడిచిపెట్టిన ఇంకా మరిచిపోయి మళ్ళీ ఇప్పుడు పెట్ట మంచి పాట పాడతా జోసుతారందా జోబాలకుందా రాలే పరమానంద రౌరు గోవిందా రాలే పరమానంద 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 అయ్యో ఆసాల పరువయ్యే నిజాలేక ఆసాల పరువయ్యే ఏం
తాగుతున్నావే ఇది ఒమ్మలేదా ఆ సాలం ఉన్నవే మీ సాలేక మంచిగా ఉన్నది కానీ మీ సాలేలకు వచ్చి మీ అమ్మని గెలక అంటే అది వాళ్ళని గెలిస్తే వాళ్ళు కూడా ఇగో నీ లెక్కన ఒక్క పిల్ల తల్లి మీ అమ్మను గెలిస్తే అయితే నీ దగ్గర ఒక్క పిల్ల తల్లి అయితే కొత్తగా పని చేసేసి ఆడలు తాగే 2 సీసాలు మొగడు తాగేది 1 సీసా వాడు 1 సీసా ముంగడే పెట్టుకొని ₹1,00,000 అప్పు తెచ్చిన 2 లక్షల బాగి తీరింది ఇక వాడు తాగేది ఈ తల్లి ఆ సీసా తంగని ముచ్చట తంగని ఆ సీసా తాగది ముచ్చట తాగది ఆడు ఊరికి ఆశగా లేచిపోతాడు ఇక 2 సీసాల కల్లాయచ్చు పిల్లలు పక్కన వేసుకొని పండే వరకు అలా పాలు అలసిపోయి పండుకునే వరకల్లా పాలు ఇచ్చిన సొయ్యి లేదు పాలు ఏం సొయ్యి లేదు అద్మరాత్రి కలిసి గాంధార మాంధార ఆ కొడుకు కుదిరి ఆకలి లేసి కావాలంటే ఆ సాల మీద ఉన్న మీసాల ఎలుక చూసి అరే ఈ తల్లి లేస్తలేదు పాలకుడి లేచింది అని చెప్పి ఆయనకి దుంకి ఇట్లా పోయిందట ఇట్లా పోయే వరకల్లా జల్లుమని వరకల్లా నా కొడుకు లేచిందని చెప్పి అప్పుడు రూమ్ పట్టి అంతేనా అట్లా ఎలుక వచ్చి మీద దుంకింది గెలికినట్టు ఇది మంచిగా ఉందా వాళ్ళేం తప్పలేదు పొరపాట్లేదు ఇప్పి చెప్పినాం కాబట్టి అలా అర్థం ఉన్నది ఇప్పుడు చెప్పకపోతే మరి కట్టేస్తా అంతేనమ్మా అమ్మా నువ్వేమన్నా వాడతా అదే అయ్యో అదే నేను రాసుకుంటావా ఎట్లున్నాయి ఉంటాయి ఆ పిర్రలు వీడు గుద్దు కూడా సీకిరా కొద్ది సన్నగా బిడ్డ అయ్యయ్యో బిడ్డ శ్రీదేవి వారా అనుకున్న తల్లి పేరు వెళ్తాను చెప్పి రావడంగా బిడ్డ వారి అయ్యో బిడ్డ ఎత్తాగంటే రావడంగా జోపాల వాడడం అంతా చెప్పి అడిబాల శ్రీదేవి నా కొడుకో పట్టుబట్టలు తీరి పట్టులు పట్టి పట్టుబట్టలు పొద్దుల్ల మారాయి పొద్దుల్ల మారుంది పొద్దుల చేసి పొద్దుల్ల మారారు కన్నాన తిల్లారా కన్నాన తిల్లారా కనుకుంట తల్లా ఒరే కన్నా నీలా ఉడుగు చెప్తాకు ఉయ్యాల ఉడుగు చెప్తాకు ఉడుగు చెప్తాకు ఊమని నీ తల్లి ఊరిగా ఊమని నీ తల్లి రాముడు రాజమ్మ
అటువంటి సిరిమాల ఎనాడు పెంచి పెద్ద చేసుకుంటా పొద్దు ఉత్తబాడు పన్ను ఊసినట్టు మా ఉత్తబాడు మళ్ళీ ఊసినట్టు ఏ ఉత్తబాడు అని ఊసినట్టు ఊసిన పుణ్యవాళ్ళ పుణ్యవాళ్ళ తీర వాళ్ళ వాళ్ళు పూసిన తంగడ వాళ్ళ పొద్దు ఉత్తబాడు పన్ను ఊసినట్టే మరి లేకమనగా పొడిచే పొద్దున మెరుగ తీయాలి ఆగడు చోదరి ఆడ మెరు పోలే బాలుడు అయ్యా బాలుడు రాజు రాజు వేసుడు చేసి వెళ్తున్నాడు ఆయన అయిన వారికంటే దానం అని వారికంటే దానం పిడికమైన పెట్టి రాజు
వచ్చి రాజుకు దండం పెట్టి రస్తకు సలాం పెట్టి రాజా మరి పుట్టిన వాళ్ళు ఎంతమందో సచ్చిన వాళ్ళు ఎంతమందో దసరా మీద ఎక్కించుకురావట ఎక్కించు అయ్యో పట్టుకే మళ్ళా దొరికింది దొరికిండా అరే దొరికితే ఇది ఫోన్ అయితే దొరికాడు అరే దొరికితే ఆడుకోండి మనని తాత కాపుకూడదా ఇంట్లో మేకొచ్చింది పట్టుకే రాదు రాజుతో సెలవు తీసుకొని మరి ఎవరైనా తెలియకుండా పక్కన లోపల పల్లె అని చెప్పి కల్లి కల్లి రామ 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 అయితే రకమొకటాయి నాయని కాలే పదర్పడి పండుకున్నది సంటి పిల్ల రోజా ఎక్కడిది ఆ ఏడుగురు తాశాలకైతే మొగడలే ఇది ఇంకా పెద్ద ఉందంటే ఇది ఇంకా మరో అయితే ఏడుగురు తాశాలకైతే మొగడలే దీని మొగడైతే మాన్యం బాయ్ మరి పిల్ల ఎట్లా ఉంటే ఏది మెల్లగా మెల్లగా పోతా అడుగుతా మరి మా రాజు కప్ప చెప్పకపోతే కప్పలు ఆడతాడు తల్ల కొడతాడు నేరాలు నెత్తులు కొడతాడు ఆడికేలు పట్టుకేదవా అరే ఆడికేలు పట్టువాడు రామా రామ అమ్మా మీరెవరమ్మా మేము దాచివాళ్ళం నీ ఇంట్లో ఏమో సంటి పిల్ల సపరేట్ అవుతుంది ఏం సప్పుడు ఏం సప్పుడు లేదు అయితే చుట్టాలు వచ్చింది చుట్టాల పిల్ల అయ్యో మా చుట్టాలున్నారు ఇక్కడ పిల్లలు ఎక్కడ చుట్టాలకే సంటి పిల్ల తల వచ్చింది చుట్టాల ఏ చూసు అటే అరే దసరా ఎక్కియాలమ్మా ఆడోళ్ళ ఉన్నామంతా మగవాళ్ళు లేరు చూసాను ఆడోళ్ళంటే నాకే సిగ్గు కాదు నాకే సిగ్గు కాదు సిగ్గా కాదు గాయా గా పిల్ల పిల్లి ఈయన పడైంది పిల్లి పిల్లి అది ఎన్ని పిల్లలు పెట్టిందో దసరా మీద ఎక్కియాలి రాయాలి పిల్లలు ఎక్కడ కాడికి పిల్లి కూడా పిల్లి పిల్లి అరే ఎనక కూడా ఎంత కాసము అట్లా కాదా టైం అవుతుంది ఇప్పుడు మా తల్లిగారింటి కాడికి వెళ్ళి మరి చుట్టాలు వచ్చింది వాళ్ళు రాగా వాళ్ళు ఆమె పుట్టుతోనుండే ఆమె డెలివరీ అయింది వీడికి వచ్చినాక అయితే దసరా మీద ఎక్కియాలి మనూరి పిల్ల ఓదా ఓనా ఈడ ఉంటుంది కాబట్టి ఎక్కితే భగవంతా తప్పదా ఇది తప్పుడు అది కూడా ఏమేయాలని చెప్పి ఎంత పొందాలని చెప్పి ఎన్ని పొందులు పంకినా మట్టుకెక్కరాను పరుగులు వారైనా మనలో పుట్టినట్టు పెద్ద రాజు చెప్పాలి ఎంత చెప్పినా మట్టుకెక్కరాను ఏమన్నా ఆశ చెప్తే మరి ఇంటరేమో చెప్పి శ్రీదేవి బాలా అయ్యో మట్టుకేద్రా నీ కళ్ళు మక్కుదా మట్టుకేద్రా రామ
ఎవరి కొడుకే కాదు ఇక పొంకుతే ఇది సూర్యుని మళ్ళీ అంటే ఆగది అది కాదు. పందికొక్కరు పాత్ర వెళ్తే ఆగది ఆ, ఇక ఎవరి కొడుకు కాదు నేను కన్నా కొడుకే నీ పేనాడు నా బావ చెప్పకుండా నీ పేనాడు కట్టేటి దోతులు తొడిగేటి అంగీలు నీ భార్య కట్టేటి చీరలు తొడిగేటి రైకలు నీ భార్యకి ఎండి బంగారం వెళ్ళిన సంపత్తి వరాలు ముచ్చాలు జైలు జడపిల్లలు మాటిలు మాడపిల్లలు నేను బంగారం ఇస్తా పైసలు ఇస్తా డబ్బులు ఇస్తా ఛీ! తీసుకుపోయి పోతల్లి సిద్ధే నీకు రకం అక్కడ ఆగలే కాలే పని పంది కుమ్మరి మొగలేని కొడుకెత్త ఉట్టని చెప్పి రాదు తప్పుల్లా పట్టుకేదా ఓపు ఇగో నువ్వు ఇట్లా పోయి ఇట్లా ఇట్లా పోయిన వాళ్ళు ఏం సంపాదించారు బిడ్డ ఇట్లా చెప్పిన వాళ్ళు వాళ్ళు సంపాదించి మూడు కట్టులేదు కొడుక ఇంత పేరు ఇంత పేరు అంత పేరు సత్య పొంద పేరు ఇంత పెయిండా వాడి రెక్కలు బొక్కలు ఉన్నప్పుడు ఇంత సంపాదించుకున్నాయి రావడంగా ధనదైవం అని అన్నాడు మరి ఇంత కనుక్కున్న కొడుకులు అని అన్నాడు ఇంత సంపాదించుకున్న భూమి జాలని ఉన్నాడు మళ్ళీ ఏమనగా మొగోడున్న ఇల్లు చేయదాట మోతుకున్న అడిగి చేయదాట మరి సంపాదించుకున్న ధనదైవం ఉంటే పిల్లలు మళ్ళీ పిల్లలు కానీ బస్తారు రాజ్యస్తారు సంపాదించిన తాత మా తాత సంపాదించడానికి చెప్పి చెప్పుకుంటు నేను ఇచ్చే బంగారం నువ్వు ఆడ కోడలు కట్ట కట్టుకపో కందుకాలంటే గుడిసేందుకు నీకు అయితే రాజు ఆ కడిగిన ఒకరి వారికి మనసు ఎట్లా ఉందంటే ఒక్క ఇల్లు వచ్చి ఒక్క ఇల్లు మీద పడతానని పెద్దగా ఇలా ఒక మాట రాసిపెట్టి ఈ ఒకసారి సొమ్ముడు సుగంధము ఎండి బంగారం మరి దాచిపెడుతుంది అమ్మా సరే గొంగ వరకు బిడ్డ గొంగ నిండా నేను ఇంటి బంగారం ఇస్తా ఈ మాట దాచిపెట్టు నేను వరవన్నా నా చేతులతో నేను గొంగడు వరవన్నా నీ ఇష్టం ఉంటే వాళ్ళ పరిచి బంగారం చీరలు దోతులు దగ్గర పెడితే పెట్టు లేకపోతే వయసు అట్లా పెడితే తీసుకోపోతావు దాచిపెడతావు చెప్తా నా చేతులతోనైతే నేను మరవా తోట పెట్టుకున్నా తీట నేను అన్ని బాధైనా పడతా సరే అని చెప్పి రావడం నిందే కాదా గొంగడి వరవట్టే గొంగడి వరవట్టే అయ్యో పంట గొంతులు ఒక చింపాయి కొడుకు అన్న తోపులు కొడుకులు 12 రోజులు బిడ్డ అన్ని కోతులు ఉంటే అన్ని కోతులు మంగళగిరి రుమాలు ఉన్నాయి
ఆ పుత్తల మంది దోతులున్నాయి. దోతులేస్తున్నా, బట్టలేస్తున్నా, సిల్లెత్తున్నా, రైకలేస్తున్నా, 7,000 పోసింది సరం, 10,000 పోసినా పచ్చిమన్న సరము. అన్ని పెట్టి అడవుడే అట్టబట్టానమ్మా. అటు పట్టరా, ఇటు మూట కదాము అక్కడ అటు ఇడు పట్టి కొడుకు కడతారేమో కట్టు లేకపోతే పోయి చెప్తాను అట్లా అది అక్కడ 300 కట్టు లేకపోతే అరే నువ్వు అటు ఆయన ఫోన్ మీద అడుగు పెట్టి అయ్యా బాగా సిచ్చుకోమమ్మా. అయ్యో గోపమ్మ చిట్టి అంటే ఇగో ఏంటి బంగారం చీర రైకలని ముళ్ళ కట్టిన అన్ని కట్టినా ఎత్తుకొని పోయిగా నేను వరంగా ఈ ఆడలకి ముళ్ళు ఎత్తుకపోతే చిన్నలు పెద్దలు ఆచారు ఏమనుకుంటారంటే ఇది పట్టుకేదో వచ్చిండు దొంగతనం చేసినాడు ఈ 7 తర్వాత అది కడిపాలకు వచ్చిన నెత్తి మీద వెళ్తే ఎత్తుకపోతా లేకపోతే పోయి చెప్తా అయితే నువ్వెత్తుకపోతే దొంగతనం చెప్తున్నా అంటారా అంటారు. అయితే నేను ఇక్కడికి తీసుకొచ్చి కడిబాల అందరూ ఆడకట్టలు చూడంగా తీసుకొచ్చి నేను ఎత్తి వెళ్తే దానం చేస్తున్నా అనుకోవాలి అట్లా అనుకుంటే ఏం కాదు. ఇది కూడా మంచి చెప్పి ఎత్తుకో సరే మంచి చెప్పి నా వద్దు ఒకటి లేకుండా పరమని చెప్పి పట్టుకోడు కూడా కట్టి పట్టుకోరా బంగారం ఇస్తుంది చూడు ఇగో అందరు మీరు కవాయి ఉండాలి. అయ్యో సిరిదే ఇచ్చిన వాళ్ళకి బంగారం తీసుకొని మరి కందికాల కట్టకు ఆడికేరు పట్టువాడు ఏందయ్యో మనిషి 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 ఓసే ఒళ్ళు సాగర్ బట్టలు ఆనే కదా మూలకున్నాయి ఆడనే ఉన్నాయి గుట్లే ఉన్నాయి గుట్లే ఇటు చేసిన
ఆనే ఆ దర్వాజా కాడ ఆనే ఉన్నాయి. భార్య శరియా శ్రీకాంత మగవా మా సుందర సుకుమారి సుని ఏం నచ్చినా చేసిండు దించు పట్టు ఆ? పట్టు దించే పట్టన్న. సుకునికి పోతాయి పక్కన కాదు గట్టి పట్టినాడు ఇవరకు నొప్పున్నా ఈ పక్క పక్క అది ఇది అందులో అమ్మా ఆ సత్యం నెత్తి మీద ఖండితాయి కదా ఆ పట్టు దించు బొంగడు వెళ్ళినా అది ఓ పాలిష్క పర్వం ఉంది. ఎంతసేపు వెళ్ళేది అబ్బో, అడగలాంటి చూసుకో ఇడుచుకో కట్టుకో పెట్టుకో ఏంటి ఏంటి అవి చూద్దాం మరి ఎర్ర తెచ్చినట్టే ఎన్ని లేదు నమ్మడము బాబు ఇలా చూసుకో ఏంటి ఓ ఫోన్లు ఇంకో బాడీ నాకు శక్తి ఇగో ఏంటి దొంగతనం ఆడ చేసినావు ఆ, ఆ? ఏంటి బంగారము చీరలు సోదులు అప్పు 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 ఆ? ఎర్రగొల్ల సిద్ధి ఏంటి ఎర్రగొల్ల సిద్ధి కొడుకుంటున్నా మనకి ఏం పువ్వులు ఎందుకు రాదు దొంగతనం చేస్తే రాదు దొంగతనం చేస్తే మొత్తం చెప్పినా మరి ఏం భయం చేసిన అయ్యాని కొడుకు పుట్టినాడు పెద్ద చెప్పమని కట్టుకో ఇదే ఇచ్చిందా కొడుకు పుట్టిన చెప్పకు మని మెల్లగా అంటే దాచిపెట్టాడు ఇదో దొంగతనమే మెల్లగా మాట్లాడే ఏయ్, రావు ఇది నేను ఎవరితో తెచ్చి అని చెప్పి ఎర్రగొల్ల వారి అని చెప్పి నాకు తెలియక ముట్టే కానీ ఆడికి ఎరిగి తెచ్చింది ఆడికి బిడ్డ మరి ఆడికి ఎరిగి తెచ్చిన ఎర్రగొల్ల వారి భాగ్యము ఏడగొల్లంతా ఎవరికి పోదు మరి ఆడికి ఎరిగి తెచ్చిన దానికల్లకు అరిగిందో తరిగిందో అరగచ్చు తరగచ్చు ఏమన్నా అందరికీ తన మట్ల మంగళసూత్రము ఈ పుస్తకం మరి అందుకేమన్నా తక్కువ కావచ్చు ఆడికెళ్ళికి ఏమన్నా రాలిపోవచ్చు అందుకు కూడా ఇంత గలెత్త గాని వాళ్ళ సొమ్ము మనకు అద్దు అట్లా కాదు ఇయ్యాల ఈనాడు సూర్యమల్లి గారితో తాగబోదు ఇయ్యాల కాకపోతే రేపైన గారికి అవుతుంది ప్రతి రాజుగారికి ఆయన మళ్ళీ తప్పుడు మనం తలగొట్టాడు నేను అమ్మాయిని తిరుగుతాడు మరి లేకమనగా వారి ఎట్లా ఎవరైనా ఉంటుంది కానీ కొల్ల వారి భాగ్యము ఏడములంతా ఎవరికి ఇప్పుడు పోదు ఇప్పుడే పోయి నేను ప్రతి రాజు చెప్తా నేను ఇప్పుడే పోయి నా మోడు నన్ను ఆయన తలపడి కొడతాడు నువ్వు ఉండవైతే ఇంకా లేడైతే ఇంకా మనం మించుకొస్తుంది ఇక మోదతో బాగా దీన్ని ఏ ప్రకారం తెచ్చినా ఆ ప్రకారంగా తింటే అప్పు చెప్పి ఎప్పుడో పెట్టి రాజకీయ నీ మొదలు సిద్ధేవి బాలైన కూడా కేసు కొడుకుని అన్నా చెప్పి ఉన్నట్టు నిజం చెప్పి ఈ గట్టనే నీకు గంజి వస్తా లేకపోతే నేను అప్పుడు తెలియక ముట్టే కానీ ఇప్పుడు తెలిసినాక నేను ముడితే నేను తప్పు అయిపోతా తెలియక తప్పు చేసిన తెలిసినాక తప్పు చేస్తా నేను పోతున్నా ఏరు ముట్టనే ముట్ట నీ అవసరం వాడు ఎంత కోస పెట్టి అంత తెచ్చినావు అంత నీ నరకం నా పడతావు లేపు ఆడికి అట్లనా నేను పోతా నేనే రావచ్చు
అట్లా జాగ్రత్త ఎట్లా చేసుకున్నావు అట్లా ఉండవు కాటే చేతికి కట్టె లేకుండా కాటే చేతికి అంటే నేనా ఇంకా కట్టిస్తానా కట్టిస్తానా చేతికి ఇయ్యా అరే ఈ కట్టి దగ్గరికి రాని అరే తీసుకో తీసుకో అంగడి నీ అవసరం పెద్దాం కదా సార్ తిడతావు పెద్దరాజు పోయి చేస్తాయి అయ్యో రామ 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 ఆగిపోతే ఇదిగో ఇవన్నీ తీసుకో ఏమైనా చూసుకో అవన్నీ తీసుకో ఏమైంది గడ్డ తెచ్చిపోతున్నావు ఏమైనా ఏమైందిరా ఆగిపోతే దాని ఈ గట్టి ఇట్లా వారే నీకు నాకు ఎర్రగొల్ల కులంలో పెద్దరాజు ఏమన్నారంటే ముందు పెట్టే పాదం వెనక పెట్టాము వెనక పెట్టే పాదం ముందు పెట్టాము అంటే అప్పుడు కులం కలిసి కులం అప్పుడు బతికేతరాడు అరే కొల్ల కులం అంటే లంచ కులం అని చెప్పి ఎట్లా ఉరికెత్తాను కళ్ళ కారమ్మ నాకు చేత నేను పెట్టిన ఉప్పు తిని నన్ను పురుషు మీదకి అనుకుంటావా ఎంత దమ్మరాని ఏంరా మరి ఏం జరిగింది ఏడల సిరిదేవి బాలకు లగ్గమక్కడ ఇంద్ర ఆగలే కాలే 16 పండుగల పందిరి కొమ్మది చేయలేదు దానికి కొడికెట్లా పుట్టిండు ఏమిరా ఎంత మాట మాట్లాడుతుంది కొడుకా ఏమన్నా సిద్ధి బాలా కాలేదు నా తమ్ముడు లేకపోయే నా తమ్ముడి కొడుకు ఎట్లా ఉంటాడు నన్ను నా ఎట్లా వింటే నా మందరికి పిల్ల ఎట్లా ఉంటుంది అయ్యో రా రోజు పట్టుకేటు
పెద్దరాజు ఏం చేసిండు భగవంత ఏది నువ్వు ఎందు రాడు ఏమో చక్కగా చేసిండు పంతు ముత్క తొప్పడి దాని చేసిండు కన్న కొడుకు చేతులు పట్టిండు దేవుడా కడగడగా కాపలు పెట్టుడు ఆయమ్మ సిద్ధి తలపడి కుతరానికి పోతా ఉంటే అత్త మామల కన్నా 6 నెలలు పెద్ద అందు బలికొండ కన్న చూసి మామా మామ అయ్యో రండి రండి మామా
దండారి మా దండం హరి ఎక్కడ పోతున్నావు మామ ఆగ్రహమైన కోపానికి వచ్చి మరి లేకవని ఏనాడు బాబా గారు సిద్ధేవి నా మరద సిద్ధేవి రంగు చేసి కొడుకున్నది అన్నదాట ఏవైతే ఆయన తలపండు కొడతామని లేకవని ఉన్న నాలుగంటే ఊడిందే మేలు ఏనాడు మా సైనికులు మచ్చ కొట్టింది ఈ బట్టికి ఎదురాలు చెప్పే ఇప్పుడు చెప్పే మరి మరద తలపండు కొడతా అనుకుంటున్నా అప్పుడు అల్లుడు బలికొండ కళ్ళ చూసి ఏమంటే ఉండు మామల ఓ మామ మైరేస మామ మరి కోతుకొక్క చెరువు కాదు గొల్ల కురుమూరకొక్క ఊరు కాదు పల్లె కాదు నీ తమ్ముడు వనగా లగ్గమాడిండు తత్తు మన్నారు పోయిండు లగ్గమొక్కడు అయింది నాగెళ్ళి కాలే 16 పండుగలే పందిరి కుమ్మలు తీయలేవు రాత్రి వచ్చిండు మామ రాత్రి వచ్చిండో భార్య భర్తలు భోగం చేయొచ్చు నగరే వచ్చిండో భార్య భర్తలు భోగం చేయొచ్చు ఇవాళ పోయి మీ మరదలు కొడతావు చంపుతావు చంపితే రేపు పొద్దుగాల మీ తమ్ముడు వచ్చి అన్న అన్న నాయన్న నా భార్య తప్పు చేసినావు అయ్యన్న తలపడి కొట్టినవు రాజ్యమేలో అంటే నా భార్యను చంపినవు నన్ను ముండ చేసినావు అంటాడు నువ్వు ఒక ఉత్తరం రాసి మీ తమ్ముడికి పంపన్నయ్యా అంతేనా అరే మరే లేకమనంగా ఇది కూడా నిజమే ఉందని చెప్పి నా తమ్ముడి సంగతి తెలుసుకుంది నేను కూడా వారి ఏనాడు మరద తలపండు కొడితే పోలే ఒకవేళ వారి రాత్రి వచ్చిన పొందిరిగా చేసిన పోలే వచ్చిన పొందిరిగా చేసిండో నా తమ్ముడు కన్నా కొడుకైనట్టు కొట్టాను చెప్పి అట్రా చోట కందుకోరి ముట్రా చోట ముళ్ళందుకోరి అగో దసరా వట్టరా పది రాదు తమ్ముడా తమ్ముడు తమ్మి నా రసు తమ్మి లేకమనంగా అవైనా వారి తన వారి కాలం ముందు కాలం అగో ఏనందరూ కూడా మొత్తం నీ భార్య రావడంగా ఎర్రగల సిద్ధయ్యా అక్కడి కొడుకును కన్నది తమ్మి నువ్వు అన్న కొడుకై నట్టుకుంటే రాత్రి వచ్చినా పోనే వచ్చినావు అచ్చి నువ్వు చెప్పలు చెక్కులు సరిముద్దు రాని రావడంగా కొడుకుని పేరు పెట్టుకోరా అని చెప్పి రావడంగా వారి ఉత్తరం రాసిండు ఉత్తరం రాసి లేక ఉత్తరం పంపాలని చెప్పి అరే మంత్రి బట్టికెళ్ళ రాజేట్రా ఉత్తరం తమ్ముడికి అప్పచెప్పాలి పెద్ద రాజు పిండి వర కొడుకి కొట్టలు లావచ్చినప్పుడు బట్టకేదో రాజు ఏం చేసిండు ఆ భార్య ఇష్టకో దగ్గరికి పోయి ఆ ఇంటి పండుకొని ఉండేవారికి బట్టకే అయ్యా బట్టకేదో ఎక్కలేడు అరే ఎక్కడ వేయండు ఇంటికోవచ్చు ఇంటికి పోతే ఈ ఉత్తరమే రావడంగా బట్టకేద రాజుకి ఇస్తే బట్టకేద రాజు తీసుకుపోయి నా తమ్ముడికి హసిరికాయకి పట్టుకురావాలి జర పట్టుకురా పోయి పొమ్మన్నప్పుడు మాత్రమే మతలు మామూలు మతలేరు వెళ్ళిపోతున్నారు ఆయనకేళ్ళు మతలేరు ఎవరు మేము పెద్దరాజు చెట్కిన జవాలం పెద్దరాజు చేతికిన జవాన్ల నామగడా నీ పురుషుడు ఏమో అన్నా భర్త అక్కడనే ఉండేవా నీముడు నాకు కావాలి ఆయన ఇవన్నీ వేరేనా నాకు కనవాలేదా కనవాలే ఆటే ఉండే అటే వచ్చిండు అదే రాజ్యం వెళ్తాడు ఆడిందని చెప్పి ఊరంతా ఆత్రగాల మత ఉంటే ఆ భార్య వాళ్ళు చెప్పినప్పుడు ఊరంతా ఆత్రగాల పట్టింది వాళ్ళ పిచ్చ పేరు ఏం పేరు అంటే లక్ష్మీకాంత అలా బిడ్డను చూసి బిడ్డ మీ బాబుకు ఆనంద చెప్తా మా బాబు 2 చాక్లెట్ నాకు 2 సరిపో అబ్బా నాకు 10 కావాలి ఇక్కడ మా బాబు మా గుడి శనకాయ ఉన్నాడు అయితే గుడిసెనక పోయినట్లా బూడిది పెట్టాలా నాకు పసిత్త చెప్తా పాసిస్తారు 5 పైసలు ఇస్తే చెప్తా 10 పైసలు ఇస్తాం
5 పైసలే కావాలి. 5 పైసలు. నేను చాక్లెట్ కొనుక్కుంటా. మంచి ఇంత ఇయ్యు. ఇంకా నువ్వు చిన్న పిల్లవ అవుతున్నావు పోతానే 5 పైసల నా అవ్వకు బిడ్డలు కాదా? అవ్వకు బీటే అయ్యకు బీటే నన్ను నన్ను చేసుకుంటావా? మీ బాబాయ్ పెద్ద అయినా కదా మీ బాబాయ్ మా బాబా. చాక్లెట్ కాదు నాకు భాషనే కావాలి. భాషనే కావాలి. అదే 10 ఏది కాయమంతు అది కొట్టుకోపోతే కావాలి. నీళ్ళ నాన్నది బాబాయ్ చెప్పు. మా బాబు ఇంటరుగా నోవెలట్ల 3 గంటల అంటే ఊరేసుకొని పన్నాడు. ఇక అలా పోయి లెంకపు. అయ్యో లెంకమన్నప్పుడు మంత్రాలు బాబుకి మంత్రాలు 7 మంత్రాలు రానే వచ్చారు. వచ్చి ఏమంటారు అయ్యా ఓరి కూడా తీసుకుంటా మళ్ళీ కూడా